వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ సండే మా ఇంట్లో వచ్చేసి బోటీ కర్రీ. దీని క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం వీడియో చేసి ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది నా స్టైల్లో ఎలా వండుతున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని ఇలా పీసెస్ కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోండి. బోటీ కర్రీకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కారం నేను ఎక్కువే వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, గరం మసాలా కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బోటీలో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ ఆయిల్ కలిపి బోటీ కూర కాదు ఆయిల్ కర్రీ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి చూసి వేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. నేను ఇక్కడ కొవ్వుని వేరే తీసేసాను, ఎందుకంటే కొవ్వు ఉంటే టేస్ట్ కూడా బాగోదు కూర, అందుకని చెప్పేసి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా, ఇది స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే మనం వాటర్ వేసి విజిల్స్ పెట్టేస్తే కర్రీ అనేది నీచు వాసన వస్తుంది. ఎన్వి కర్రీలోని ఆల్రెడీ వాటర్ ఉంటుంది, చూసారు కదా, నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, బట్ ఇందులో వాటర్ ఎలా వచ్చిందో. అందుకని చెప్పేసి మనం ఎన్వి కర్రీ ఎప్పుడు చేసుకున్నా కూడా కొంచెం కూర అనేది వేగనివ్వాలి, వెంటనే వాటర్ వేయకూడదు, నీచు వాసన వస్తుంది. సో ఇప్పుడు నేనైతే టమాటోలు కూడా వేసుకొని ఇది కూడా మూత పెట్టి ఒక పావు గంట అయితే సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి విజిల్స్ అయితే పెట్టుకోండి. ఒక 12 విజిల్స్ అయితే పెట్టుకోండి, మెత్తగా టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను చెప్పే ప్రాసెస్లో బోటీ కర్రీ చేసుకోండి, అలాగే క్లీనింగ్ కూడా చేసుకోండి. మీకు కర్రీ అనేది స్మెల్లే రాదనమాట. ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది. యాక్చువల్గా ఈ కర్రీ ఎందుకు తినరంటే స్మెల్ వస్తుందని తినరు. సో మనం క్లీనింగ్ చేసే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో క్లీన్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈ వీడియో కింద నేను ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. మరి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.